మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి వందనములు. ఒక వ్యవసాయకుడు పొలమును బాగా దున్నించి నీళ్లు పెట్టాడు, బాగా తడిపాడు, విత్తనములు విత్తుటకు నేలను సిద్ధపరిచాడు. నేల సిద్ధపడింది. వ్యవసాయకుడు విత్తనములు తేటకు వెళ్ళాడు. విత్తనములు తెచ్చి విత్తనములు విత్తుటకు వచ్చాడు. పొలంలోనికి విత్తనములు పొలంలో చల్లుకుంటూ వెళ్ళాడు. పొలం అంతా చల్లాడు. ఆ పొలమునకు రోజు పోషకాలు అందిస్తూ నీళ్లు అందిస్తూ ఉన్నాడు. కొంతకాలం అయిన తర్వాత రైతు వచ్చి పొలమును మొత్తము చూశాడు. చూసిన తర్వాత పొలములో కొన్ని మాత్రమే ఫలించి ఉన్నాయి, ఇంకా కొన్ని చాలా వరకు ఫలించలేదు. కొన్ని మాత్రమే చెట్లుగా ఉండి ఫలములు ఇచ్చినాయి. మరి ఆ కొన్ని ఏమని అని ఈ యొక్క వ్యవసాయకుడు విచారించగా అప్పుడు తెలిసింది ఏమిటి అంటే, కొన్ని విత్తనములు పొలం గట్టు అవతల పడి చనిపోయాయి. మరికొన్ని రాళ్ళు ఉన్న నేలలో పడటం వలన మొలిచినా కానీ వాటి క్రింద వేరు లేకపోవడం, అందుకని చనిపోయాయి. కింద మట్టి లేకపోవడం వల్ల చనిపోయాయి. మరికొన్ని ముళ్ళ కంచెలో పడ్డాయి. అవి కూడా మొలిచినవి. వాటి వేరు ఉంది, పైన వెలుతురు లేకపోవడంతో చనిపోయాయి. కానీ కొన్ని మంచి నేలలో పడి మొలిచి ఫలించాయి. ఆ ఫలించినవే చెట్లుగా ఉండి ఫలములు ఇచ్చాయి. దీంట్లో ఈ యొక్క ఉపమానం ప్రకారం రైతు ఎవరంటే దేవుడు, విత్తనములు ఎవరనగా మనుష్యులు, పొలము అనగా దేవుడిచ్చిన స్వాస్థ్యము. దేవుడు విత్తనములు వేశాడు. ఈ గట్టు అవతల పడిన వారెవరు అనగా దేవుని వాక్యం వింటారు, అలాగే విశ్వసిస్తారు కూడా. విశ్వాసం ఉంచాలని తెలుసుకుంటారు. కానీ వారు విశ్వాసం ఉంచేలోపు, వాక్యానుసారంగా నడిచేలోపు సాతాను వచ్చి వారి హృదయంలో ఉన్న వాక్యంను తీసుకెళ్ళిపోతాడు. తర్వాత ఈ రాళ్ళు ఉన్న నేలలో పడిన వారు ఎవరనగా దేవుని వాక్యం శ్రద్ధగా వింటారు, దాన్ని ఆచరిస్తారు, విశ్వాసం కూడా ఉంచుతారు. కానీ కొంతకాలానికి శ్రమలు శోధనలు వచ్చినప్పుడు తప్పిపోతారు. శోధనలు వచ్చినప్పుడు నిలబడలేక తొలగిపోతారు. ఈ ముళ్ళ కంచెలో పడిన వారు ఎవరనగా దేవుని వాక్యం వింటారు, ఆచరిస్తారు. కొంతకాలం ఆగిన తర్వాత జీవనోపాధి కోసం, జీవనం కోసం, భూమి మీద జీవితము కోసం ధనాశ, డబ్బు ఆశ, ధనభోగాలు రావటం వలన వారు విశ్వాసంలో కొంతకాలం ఉంటారు. కానీ వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు, జీవనం కోసం వెళ్ళిపోతారు. గొప్ప కార్యం దేవుడు చేస్తాడు అనే లోపే వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ఈ మంచి నెలల పడిన వారెవరు అనగా దేవుని వాక్యం వింటారు, బాగా ఆచరిస్తారు. కానీ వీళ్ళు ఉన్న లక్షణం ఏంటంటే ఓర్పు కలిగి ఉంటారు, దేవుని కార్యం కొరకు కనిపెట్టుకొని ఉంటారు. వారి విశ్వాసంలో కూడా ఓర్పు కలిగి ఉంటారు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని మీద ఆధారపడతారు, దేవుని మీదే ఉంటారు, దేవుని కొరకు జీవిస్తారు. అటువంటి వారు మంచి నేలలో పడి మంచిగా ఫలించి దేవుని రాజ్యంలో నిత్యం ఆనందిస్తూ బతుకుతారు. మనం ఎవరి వలె ఉండాలంటే మంచి నేలలో పడిన విత్తనముల వలె ఉండాలి. వాక్యమును అనుసరించాలి, చదవాలి, అనుసరించి పాటించి ప్రకటించి దేవుని రాజ్యంలో నిత్యము మనము జీవిస్తూ ఉండాలి. మనం ఓర్పు కలిగి ఉండాలి. ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్న వాగ్దానముతో మనము నడవాలి. మనం ఎక్కడ విశ్వాసంలో పడిపోకుండా నిత్యము దేవుని సహవాసంతో కలిగి భూమి మీద విశ్రాంతి కలిగి జీవిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ మనము గడుపుదాం. ఆమేన్.